నేడు శ్రీశైలం డ్యామ్ ను సెంట్రల్ వాటర్ కమిషన్ బృందం పరిశీలించనుంది. డ్యామ్ లో దెబ్బతిన్న కాంక్రీట్ సిలిండర్స్, ప్లంజ్ పూల్స్, డ్యామ్ పునాదుల భద్రతపై సమీక్ష చేయనుంది. డ్యామ్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది సిడబ్ల్యూసి బృందం. డ్యామ్ భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. మొన్నటి వరకు డ్యామ్ స్పిల్వే ముందు ఏర్పడిన భారీ గొయ్యిపైనే కేంద్ర రాష్ట్రాలు ఆందోళన చెందేవి. అయితే దానికంటే పెను ప్రమాదం పొంచి ఉన్నట్లు తేలింది. డ్యామ్ పునాదుల వద్ద ఏర్పాటు చేసిన స్టీల్ సిలిండర్లు దెబ్బతినడం, ప్రాజెక్టు రాతి గోడలకు ఎలాంటి సిమెంట్ రివిటింగ్ లేకపోవడం, అప్రోచ్ రోడ్ దెబ్బతినడం, డ్యామ్ కు ఆనుకుని ఉన్న కొండరాళ్లు కోతకు గురి కావటం వంటివి బయటపడ్డాయి. తొలుత వీటికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని, లేదంటే ఆనకట్టుకే భారీ ముప్పని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సిడబ్ల్యూసి బృందం ఇవాళ అక్కడ పర్యటించనుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, హర్ష, శ్రీశైలం డ్యామ్ కి ప్రమాదం పొంచి ఉందా అని తెలుగు ఆవేదన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే దాదాపు 100 అడుగుల ప్లంజ్ గొయ్యి ఏదైతే ఏర్పడిందో దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ సందర్భంలో సిడబ్ల్యూసి కమిటీ బృందం శ్రీశైలంకి చేరుకోవడం జరిగింది. శ్రీశైలంలో చేరుకోవడం జరిగినటువంటి 100 అడుగుల గొయ్యకు సంబంధించి పూర్తి నివేదికను తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగా నిన్న సాయంత్రం సిడబ్ల్యూసి కమిటీ అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ రోజు మరి కాసేపట్లో శ్రీశైలం డ్యామ్ కి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే డ్యామ్ కు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తారనేది సమాచారం అందుతుంది. ప్రధానంగా 2009లో ఏదైతే 25 లక్షల ఫ్లడ్ రావడంతోనే అప్పుడు ఏర్పడినటువంటి గొయ్య దాదాపు 100 అడుగుల లోతుకి ఏర్పడము, దాంతో ఆ డ్యామ్ కి ప్రమాదం పొంచి ఉంది అనేది అనేక మంది చెబుతూ ఉన్నారు. నిష్ణాతులు అనేక మంది పరిశీలించారు. ఈ గతంలో కూడా ఆ వాటర్ మెన్ కూడా ఆ శ్రీశైలం డ్యామ్ ని పరిశీలించడం జరిగింది. అతను కూడా ఆ డ్యామ్ కి ప్రమాదం పొంచి ఉంది, ఏదైతే ఆ ప్లంజ్ ఫ్లూ ఉందో దాన్ని ఖచ్చితంగా మరమ్మతులు చేయకపోతే మాత్రం ఆ డ్యామ్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అనేక మంది నిపుణులు కూడా ఆ ప్లంజ్ ఫ్లూ ఏదైతే 100 అడుగుల ఆ గొయ్య ఏర్పడిందో ఆ గొయ్యను పూడ్చకపోతే మాత్రం డ్యామ్ ప్రమాదంలో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో 2009 నుండి ప్రతి సంవత్సరం కూడా ఆ అధికారులు అక్కడికి రావడము, ఏదైతే ఫ్లడ్ వస్తున్న సందర్భంలో పరిశీలించడము, ఆ చేతులు దుబ్బుకోవడం తప్ప దానిపైన ప్రత్యేకమైన దృష్టి సారించకపోవడం పైన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అదే విధంగా రైతాంగం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడికి కేంద్ర జల సంఘం సంబంధించిన ప్రత్యేక బృందం శ్రీశైలంకి చేరుకోవడం జరిగింది. డ్యామ్ కు సంబంధించి ఇప్పటికే సిలిండర్లలో దాదాపు 62 సిలిండర్లలో 22 సిలిండర్లు దెబ్బతిన్నాయనేది ఇప్పటికే ఒక నివేదిక అందినట్లు సమాచారం అందుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఏదైతే ఆ శ్రీశైలం డ్యామ్ కి పొంచి ఉన్నటువంటి ప్రమాదం లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అధికార యంత్రాంగం ఎప్పటికెప్పుడు అప్రమత్తం కావాలా. ఇప్పటికే ఫ్లడ్ ఆ శ్రీశైలం డ్యామ్ కి చేరుకుంటుంది. ఎగువ కురుస్తున్నటువంటి వర్షాలకి డ్యామ్ కి ఆ వరద నీరు చేరుకుంటుంది. దాదాపు 215 టీఎంసీలు ఉన్నటువంటి